యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదః క్రమోపనిషदैः గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. అసుర లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటున్నాం కదా. ముందర శ్లోకాలలో అసుర లక్షణాల గురించి వివరంగా తెలియజేశారు. అల్పులు, అవివేకులు, తనివి తీరనటువంటివి, అంతం లేనటువంటివి, కామాన్ని ఆశ్రయించి డంబము, అభిమానము, అహంకారం గలవారే అవివేకం వలన చెడు మార్గాలను ఆశ్రయిస్తూ అపవిత్రమైన వృత్తులను ఆశ్రయిస్తూ ఉండేటువంటి వ్యక్తుల గురించి చెప్తూ వాళ్ళందరూ కూడా ఆ వృత్తులను ఆశ్రయిస్తూ ఉంటారట. దుష్పూరం అంటే ఎంత అనుభవించినా తనివి తీరంది అని అర్థం. ఇంతకు ముందర 3వ అధ్యాయం కర్మయోగంలో 39వ శ్లోకంలో ఇదే విషయం చెప్పబడింది. దుష్పూరేణ అంటే అగ్నిలాగా, సముద్రంలాగా విపరీతమైనటువంటి కోరికలు ఉండేటువంటి ఆ కోరికలను మనం ఎప్పటికీ తీర్చలేం. ఎన్ని సమిధులు వేసినా అగ్ని చాలు అనదు. అలాగే ఎంత నీరు వచ్చి చేరినా సముద్రం చాలు అనదు. అలాగే కోరికలు తీర్చుకుంటూ పోయినా మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అటువంటి దుష్పూరమైనటువంటి కామాన్ని ఆశ్రయించినందువల్ల అసఫల మనోరథులే అంటే వాళ్ళకు ఉన్న కోరికలు తీరని వారే అశాంతికి లోనవుతూ ఉంటారు. దంభమాన మదాన్విత అంటే దంభము, లోభము, ఇటువంటి మదము, అహంకారము, దురభిమానము ఏ ఒక్కటి ఉన్నా జీవుడికి వినాశమే కలుగుతుంది. ఇంకా ఈ 3 కలిగి ఉన్నటువంటి వాళ్ళ విషయం ఇంకా వేరే చెప్పాలా? వాళ్ళ అజ్ఞానంలో చేరేవారిని, వాళ్ళ అజ్ఞానంలో చేయకూడని పనులన్నీ చేస్తూ గ్రహించకూడని వాటిని అన్నింటినీ గ్రహిస్తూ ఉంటారు. అశుచిహి వ్రత అంటే వాళ్ళు నింద్యములైన, అపవిత్రములైన మద్య సేవన, మాంసభక్షణాలు చేస్తూ వితండంగా వాదిస్తూ మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. వ్రతము, పట్టుదల మంచివే అయినప్పటికీ చెడ్డ పనుల విషయంలో ఇవి మంచివి కావు. వీటిని మంచి పనులకు ఆచరించాలే కానీ చెడ్డ పనులకు ఏమాత్రము ఆచరించడానికి ఉపయోగించకూడదు. ఈ విషయాలు తెలుసుకుంటుంటే చేయకూడని విషయాలు చెప్తున్నప్పుడు చేయవలసిన విషయాలను తెలుసుకుంటూ చేయకూడని ఆసురీ లక్షణాలను దూరంగా పెట్టాలి. జై గురుదత్.